బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సినీ నిర్మాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. తప్పుడు ఇన్వాయిస్లు ఫ్యాబ్రికేట్ చేసిన డాక్యుమెంట్తో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ను మోసగించి అక్రమంగా ₹1,14,00,000 పొందారంటూ లీగల్ నోటీసులను జారీ చేసింది. తీసుకున్న సొమ్మును 12% వడ్డీతో 15 రోజుల్లో చెల్లించాలని నోటీసులు పేర్కొంది. గడువులోగా డబ్బు చెల్లించకపోతే జరిమానా కింద 18% వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. లేని పక్షంలో సివిల్ ఇతర వనరుల నుంచి సొమ్ము రికవరీ చేస్తామని స్పష్టం చేసింది. వ్యూహం సినిమాను ఏపీ ఫైబర్ నెట్ కు చెందిన ఫస్ట్ షో ప్లాట్ఫామ్ పై ప్రదర్శించేందుకు గతేడాది మార్చి 5న ఒప్పందం జరిగింది. 2 లక్షల సబ్స్క్రిప్షన్స్ వరకు ఏకకాలంలో ₹2 కోట్ల చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ సినిమాకు కేవలం 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయని, ఈ లెక్కన ఒక్క వ్యూకు 11,000 చొప్పున చెల్లించారని, దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ ఇచ్చామని జీవీ రెడ్డి పేర్కొన్నారు. ఆర్జీవీకి లీగల్ నోటీసులకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఎన్నికల ముందు వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడును, ఆయన తనయుడు లోకేష్ను, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వీరి ముగ్గురిని కూడాను అంటే వాళ్ళని ఎగతాళి చేస్తూ గేల్ చేస్తూ వ్యూహం సినిమా తీశారని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ సినిమాను బ్యాన్ చేయాలా, ఎలక్షన్ల ముందు ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఈ సినిమా ఉంది అని చెప్పేసి, ఇది ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఈ చిత్రాన్ని నిర్మించారని చెప్పేసి అప్పట్లో కూటమి నేతలు పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో ఆర్జీవీ మాత్రం ఏమాత్రము వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివాదం చుట్టుముట్టిందని చెప్పొచ్చు. దీంట్లో నాటి ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఆర్జీవీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఆయనకు పెద్ద ఎత్తున ఈ సినిమాకు కావలసినటువంటి ఆర్థిక వనరులు చేకూర్చడంతో పాటు దీని గవర్నమెంట్ ద్వారా కూడాను ఫైబర్ నెట్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడాను పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఆదాయం వచ్చేలా ఒక వ్యూహం రచించారని చెప్పేసి ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి, రామ్ గోపాల్ వర్మతో పాటు మరో 5గురికి మొత్తంగా నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే ₹2,15,00,000 దీనిని ఒప్పందం కుదుర్చుకొని, అయితే వ్యూవర్స్ చూస్తే కనుక కేవలం 18 అంటే 1,863 మంది మాత్రమే ఉంటుండగా ఒక్కొక్కరు చూసినందుకు ₹1,100 చొప్పున చెల్లించినట్లు అయింది అని చెప్పేసి ఈ ఆరోపణలు ఉన్నాయి. అంటే కేవలం ఒకరు చూస్తే కనుక ₹100 దానికి వసూలు చేయాల్సి ఉంటుండగా పెద్ద మొత్తంలో ఇవ్వడం ద్వారా దాదాపు ₹1,15,00,000 దాకా దీన్ని ఆర్జీవీకి కట్టబెట్టారని చెప్పేసి ఆరోపణ చేస్తోంది. దీనికి సంబంధించి 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలా, లేకుంటే దీనికి సంబంధించి జరిమానాతో పాటు కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే ఆర్జీవీ దీనికి సంబంధించినటువంటి ఎటువంటి వివరణ ఇస్తారు అనేది మటుకు చూడాల్సి ఉంది. లేకుంటే కనుక మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తారా, లేకుంటే పెనాల్టీతో కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తారో అనేది విషయం మటుకు చూడాల్సి ఉంది. అంటే విజయ్, ఏపీ సర్కార్ నోటీసులపై ఆర్జీవీ ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి? మరోవైపు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఆర్జీవీ స్టెప్స్ ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి? ఆర్జీవీ ఏమాత్రం వెనక్కి తగ్గని వైఖరి ఆయన మొదటి నుంచి మనం చూస్తే కనుక ఆయన మొండి వైఖరితోనే ముందుకెళ్లే పరిస్థితులు ఉంటాయి. దీనికి సంబంధించి అడ్వకేట్లతో కూడా ఆయన దీనికి సంబంధించి ఇప్పటికే, ఎందుకంటే నిన్న దీనికి సంబంధించిన నోటీసులు ఆయనకు జారీ చేయడం జరిగింది కాబట్టి కేవలం ఇంకా ఆయనకు 13 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువులోగా ఆయన ఏదైనా దీనికి సంబంధించి ఆన్సర్ ఇస్తాడా, లేకుంటే కనుక దీనికి సంబంధించి అమౌంట్ చెల్లిస్తాడని మటుకు వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నిబంధనల ప్రకారం చూస్తే కనుక ఆర్జీవీకి పెద్ద మొత్తంలో తప్పుడు విధానంతోనే ఈ మొత్తాన్ని కట్టబెట్టినట్లుగా స్పష్టమవుతోంది. దీనికి సంబంధించి టెక్నికల్ గా ఏముంది అనేది మటుకు ఆర్జీవీ బయటకు వచ్చి చెప్తే గానీ తెలియనటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా దీంట్లో కొంత ఇన్వాల్వ్ అయినట్లుగా ఈ మనకు ఇప్పుడు చూసినటువంటి సినారియోని చూస్తే కనుక మనకు అర్థమవుతా ఉంది. అంటే ఫైబర్ గ్రిడ్ నాటి ఎండీకి కూడా ఇదే విధంగా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయన ఏం సమాధానం చెప్తారనేది మనకు చూడాల్సి ఉంది.